మంత్రి గుమ్మడి సంచారాణి తనపై తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గత కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా వేదికల్లో తనపై తన కుమారుడిపై పిఏ సతీష్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తగదని ఆమె హితవు పలికారు. పోలీసు విచారణలో తమపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయిందని, అందుకే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలని స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొందరు వ్యక్తులు వెనకుండి ఈ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. గత నెల రోజులుగా తన కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైందని, ఒక గిరిజన మహిళ రాజకీయంగా ఎదుగుతుంటే సహించలేకే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్నీ కూడా తెలుసు. అయితే నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒక ఆరోపణ రాగానే మొట్టమొదటిసారిగా ఒక 400 మంది స్టేషన్కి వెళ్ళి మా మేడం గారు తప్పు చెయ్యరు, మా మేడం గారు అబ్బాయి తప్పు చెయ్యరు, మేడం గారు పిఏ తప్పు చెయ్యరు అని చెప్పి వెళ్ళి అక్కడ అందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి నాకు ఆత్మస్థైర్యం కలిగించినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ గారు నిజం చెప్పారు, మీ అందరూ విన్నారు, ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న టీవీల్లో వచ్చా. నా బిడ్డ పడినటువంటి క్షోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? యాక్చువల్గా మీ పత్రికలు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికో కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విజ్ఞులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్ నిన్న చెప్పారు పోలీసులు, బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి. నా పిఏగా వచ్చిన తర్వాత నా పిఏగా సతీష్ తప్పు చేశాడా? మీరు చెప్పండి. దీనికి నిన్న పోలీసులు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని.